ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ తీరని నష్టం చేసింది. విజయసాయిరెడ్డి రాజ్యసభ వేదికగా ఈ కామెంట్ చేశారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద చాలా ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ ఘోరం నేరం చేసింది. హోదాను చట్టంలో పెట్టని కాంగ్రెసే అసలు దోషి అని చెప్పేసి. సో ఎందుకు విజయసాయిరెడ్డి కాంగ్రెస్ని టార్గెట్ చేసినట్టు? హోదాను చట్టంలో పెట్టని కాంగ్రెస్ పార్టీ ద్రోహి అయితే మరి ఎవరు చట్టంలో పెట్టమని ప్రతిపాదించారు చెప్పండి? బీజేపీ. చట్టంలో పెట్టమని ఎవరు ప్రతిపాదించలే. బీజేపీ ఎప్పుడు ప్రతిపాదించిందండి? మీరు బడే ఉన్నారు. హోదా 10 ఏళ్ళు కాదు, అది కాదు, చట్టంలో పెట్టమని. చట్టంలో ఆయన ఏమంటున్నాడు? చట్టంలో హోదాను చట్టంలో పెట్టకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్. పెట్టమని ఎవరు అడిగారు? అసలు ఏ ఒక్క పార్టీ అడగలేదు. నేను ఆ రోజుల్లో మీరు అప్పటి వీడియోలు చూడండి. పదే టీవీ ఛానల్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వాస్తవం అంగీకరించండి, కాంగ్రెస్ బీజేపీ అంగీకరించాక పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది, సో సింపుల్ మెజారిటీతో రాష్ట్రాన్ని విడగొట్టేందుకు పార్లమెంటుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అధికారం ఇస్తుంది. అండర్స్టాండింగ్ ద ఇన్ఎవిటేబుల్ ఇస్ ద జీనియస్ అంటారు. ఏది అనివార్యమో తెలుసుకోవడమే తెలివైన వాడు చేసే పని. అందువల్ల ఇంకా భ్రమలు కలిగించకండి, రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది అని. మీరేదో అప్పుడు ఆ రోజుల్లో లగడపాటి చెప్పేవాడు, బ్రహ్మాస్త్రం ఉంది మా దగ్గర అని. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేవాడు, శాసనసభలో అడ్డుకుంటామంటే నేను రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ చెప్పాను. అయ్యా, భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3 ఏం చెప్తోంది అంటే, ఒక రాష్ట్రాన్ని విడగొట్టే అధికారం పార్లమెంటుకి ఇస్తూ ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పంపిస్తారు. ఆ అభిప్రాయాన్ని పార్లమెంట్ పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు కూడా. అది పార్లమెంటుకు హక్కు ఉంది. అంటే వాట్ ఈజ్ మ్యాండేటరీ ఈజ్ సెండింగ్ ద బిల్ టు ద హౌస్, బట్ ది హౌస్ ఒపీనియన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అసెంబ్లీకి బిల్లు పంపడమే మ్యాండేటరీ తప్ప అసెంబ్లీ అభిప్రాయం మ్యాండేటరీ కాదు. అసలు అది పార్లమెంట్ బిల్లును శాసనసభలో ఓడించడం అనేది సాధ్యమే కాదు. అది ఓటింగ్ కూడా పెట్టరు అని రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ ఆర్టికల్ 3 పైన అనేక సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉటంకిస్తూ చాలా డీటెయిల్గా చాలాసార్లు మాట్లాడాను. ఆ అనుభవం ఆధారంగా ఒక ఆర్టికల్ రాశాను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో, కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ అండ్ బైఫర్కేషన్ అని. అంటే రాజ్యాంగము, విభజన చట్టం ఏం చెప్తుంది అని. ఇప్పటికి కూడా మీరు గూగుల్లో కొట్టండి, ప్రొఫెసర్ కె నాగేశ్వర అని ఆయన వస్తే మీకు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో వస్తుంది. సో ఇంత స్పష్టంగా చెప్తూ ఒక మాట చెప్పాను. అందువల్ల ఆంధ్ర ప్రాంత నాయకులు అర్థం చేసుకోవాల్సింది, మీరు గనక రాష్ట్ర విభజన అనివార్యతను గుర్తించక ఇంకా సమైక్యంగా ఉంటుందని ప్రజలు భ్రమల్లో పెడితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. అందువల్ల విభజన అనివార్యమైనప్పుడు ఏం చేసుకోవాలి? ఇద్దరు పార్ట్నర్స్ విడిపోవాలనుకున్నప్పుడు ఎవరి వాటా ఎంతో తేల్చుకుంటారు. భార్యాభర్తలు విడాకులు తీసుకునేటప్పుడు ఆస్తులు ఎంతో తేల్చుకోవాలి. కానీ అయ్యో విడాకులు జరగకూడదు అనుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? విడాకులు ఫైనలైజ్ అయిపోయాక. అందువల్ల ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకోండి. విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చండి. పార్లమెంట్లో హామీ వల్ల ప్రయోజనము ఉండాలన్న గ్యారంటీ లేదు. రాబోయే ప్రభుత్వము ఆ హామీని అమలు చేస్తుందన్న గ్యారంటీ ఉండదు. పార్లమెంట్లో చట్టంలో చేర్చండి అని అంటే ఒక్క పార్టీ అయినా నాకు చెప్పండి, ఎవరు విభజన చట్టానికి సవరణ సూచించారు? నాకు గుర్తున్నదో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పార్లమెంట్లో ఉన్నాడు. విజయసాయిరెడ్డి నిజాయితీగా చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి లోక్సభలో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ సూచిస్తూ ప్రత్యేక హోదా అందులో చేర్చాలని చెప్పాడా? అంటే మరి అప్పుడు ప్రత్యేక హోదా వాస్తవంగా లోక్సభలో చర్చించినప్పుడు రాలే, రాజ్యసభకు వచ్చినాక వచ్చింది. పోనీ రాజ్యసభలో ఏ సభ్యుడైనా చేర్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒక ప్రకటన చేసిందా, ఇది విభజన చట్టంలో చేర్చండి అని? తెలుగుదేశం ఒక ప్రకటన చేసిందా? కాంగ్రెస్ ఒక ప్రకటన చేసిందా? బీజేపీ ఒక ప్రకటన చేసింది? చెప్పండి. నో పార్టీ హెస్ డన్ ఇట్. ఇది నిజం, ఇది వాస్తవం కాదో చెప్పండి విజయసాయిరెడ్డిని. అందువల్ల విభజన ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడానికి కాంగ్రెసే కాదు అన్ని రాజకీయ పార్టీలు నేరం చేశాయి. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి. ఆ విభజన చట్టానికి కనుక సవరణ చేస్తే అది మళ్ళీ లోక్సభకు పోవాలి. విభజన జరిగే అవకాశమే లేదు.
విభజనకు అన్ని పార్టీలు అనుకూలమే ఎక్సెప్ట్ సిపిఐఎం మినహా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ విభజన వ్యతిరేకించి చెప్పండి. విభజనను మేము వ్యతిరేకమని వైసీపీ చెప్పిందా? విభజనకు మేము వ్యతిరేకమని తెలుగుదేశం చెప్పిందా? 5 ఏళ్ల ముందు 2009 ఎలక్షన్ల ముందే కదా ఎర్రనాయుడు కమిటీ వేసి తెలుగుదేశం విభజించని చెప్పింది. ఆర్టికల్ 3 ప్రకారం విభజించడానికి మీకు అధికారం ఉండగా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని వైసీపీ అనలేదా? అసలు సమైక్యవాదం కొరకు కాదు, విజయమ్మ గుంటూరులో సమన్వయం అని చెప్పి మీరు ధర్నాలు చేయలేదా? సమైక్యత కొరకు ధర్నాలు చేశారా చెప్పండి నాకు. సమన్వయం అంటే అర్థం ఏంటి? విభజించినాక సమన్వయం చేయడమే కదా. సో విభజనకు వ్యతిరేకంగా ఏ పార్టీ మాట్లాడింది నాకు చెప్పండి. ఎక్సెప్ట్ సిపిఐఎం మినహా. సిపిఐఎం ఒక్కటి మాత్రం ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా వాళ్ళు ఒకటే స్టాండ్ తీసుకున్నారు, విభజించకూడదు అని. అందువల్ల ఇందులో తలాపాపం తిలా పిడికెడు అన్నట్లు ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంది. అంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చకపోవడంలో ప్రతి ఒక్కడి బాధ్యత ఉంది. అందువల్ల ఇవాళ విజయసాయిరెడ్డి సడన్గా ఆయన కాంగ్రెస్ పైన కోపం వచ్చి మోడీని మురిపించాలని చెప్పి కాంగ్రెస్ని టార్గెట్ చేస్తే మరి ఆయన పార్టీ అయినా ఏం చేసిందన్న ప్రశ్న రాకపోదు. ఇకపోని విభజన చట్టంలో లేదు. విభజన చట్టంలో లేకపోయినా తర్వాత మార్చుకోవడానికి అవకాశం లేదా? మీకు ఒకటే ఉదాహరణ, 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ విడిపోయే సమయానికి పోలవరం ముంపు ప్రాంతాలు అంటే భద్రాచలం ఆవలు ఉన్నటువంటి చింతూరు ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణలో భాగం. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్లోనే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో కూడా ఫార్మల్గా లేకపోయినా ఎజెండాలో చేర్చి పోలవరం ముంపు మండలాలైన 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్కు తరలించారా లేదా? మరి ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలించినప్పుడు ఎవరన్నా ఒక్కరైనా మీరు ఈ పని చేశారు కదా. అలాగే ప్రతి ఒక్క హోదాను కూడా విభజన చట్టంలో చేర్చి మీరు విభజన చట్టాన్ని సవరించండి అని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అడిగిందా? ఛాలెంజ్ చేస్తున్నాడు, కావాలని చూపెట్టాను నాకు మీడియాలో. విభజన చట్టాన్ని సవరించి అందులో ప్రత్యేక హోదా చేర్చండి అని విజయసాయిరెడ్డి పార్టీ అడిగిందా? తెలుగుదేశం అడిగిందా? సో జగన్మోహన్ రెడ్డి అడిగాడా? చంద్రబాబు నాయుడు అడిగాడా? నాకు చూపెట్టండి ఎక్కడైనా మీడియాలో. విభజన చట్టాన్ని సవరించాలి పోనీ పార్లమెంట్లో సూచించారా? పార్లమెంట్లో అన్ని పార్టీలకు ఉన్నారు కదా రిప్రజెంటేషన్. పార్లమెంట్లో మీకు రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు అయ్యా విభజన చట్టానికి సవరణ సూచించారా? పోనీయండి. విజయసాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ ద్వారా ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా విభజన చట్టానికి సవరణ చేయమని అడిగాడా? పోనీ అది అవుతుందా కదా తర్వాత కదా అడిగాడా? సో ఏది అసలు ప్రత్యేక హోదా గురించి అదేదో తామే న్యాయం చేసినట్టు ఏ రాజకీయ నాయకుడు బిల్డప్ ఇచ్చినా ఏ పార్టీ బిల్డప్ ఇచ్చుకున్నా దాన్ని మించిన అన్యాయం కోట్లేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి భయపడి నరేంద్ర మోడీ పైన భయంతోనో భక్తితోనో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక హోదాను వదిలేశాయి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తాయి. ఇది నిజం, ఇది 100% నిజం. ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంటు సభ్యుల్లో అత్యధికులు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నారన్న విమర్శలు రాలేదా? సో ఇది రియాలిటీ కాదా రాజకీయంగా? ఇప్పటికీ కూడా వైసీపీ నిన్న కాక మొన్న అవిశ్వాస తీర్మానం పైన బీజేపీకి అనుకూలంగా ఓటు వేయలేదా? మరి ఈ విభజన చట్టంలో చేర్చని, విభజన చట్టంలో ఉన్నా లేకపోయినా అమలు చేయని బీజేపీకి అనుకూలంగా అవిశ్వాస తీర్మానం పైన తెలుగుదేశం సభ్యులతో కలిసి వైసీపీ సభ్యులు ఓటేయలేదా? ఇది నిజం కాదా? టీడీపీ వైసీపీ కలిపి ఒకే రకమైన ఓటింగ్ను ఇటీవల ప్రదర్శించలేదా? ఎందుకు జనాన్ని పిచ్చోళ్ళని చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు ఎందుకు చేస్తారు? ఇది అందువల్ల విజయసాయిరెడ్డి ఆయన సడన్గా ఆయన కాంగ్రెస్ను విమర్శించడానికి ఆయనకు రాజకీయ కారణాలు ఉండొచ్చు. నేను అభ్యంతరం చెప్పను, తప్పు పట్టను. కానీ లెట్ us బి టెల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ రియాలిటీ. ఫ్యాక్ట్ చెప్పండి. సో ఇవన్నీ నిజం కాదా అని. ఇక నెక్స్ట్ పాయింట్ వస్తుంది, విజయసాయిరెడ్డికి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు కోపం వచ్చింది?
సో ఈ ప్రశ్న మీరు అడగాల్సిన నెక్స్ట్ ప్రశ్న. అండ్ ఇంకో మాట కూడా అన్నారు సార్, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని కూడా కామెంట్ చేశారు. ఎవరు? విజయసాయి రెడ్డి. తెలంగాణలో ప్రభుత్వం కూలిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కీర్తి సంబంధం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సభ్యత్వం ఉంది ఒక్కరన్నా? తెలంగాణ నుంచి నిష్క్రమించిన పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడం పైన ఎవరి ప్రయోజనాల కొరకు మాట్లాడుతున్నాడు? విజయసాయి రెడ్డి రాజకీయ విశ్లేషకుడు కాదు. పోనీ రాజకీయ విశ్లేషణ చేసేందుకు ఆయన పార్టీ తెలంగాణలో లేదు. ఆయనకేం సంబంధం? రాష్ట్ర 3 ఆయనకు మిత్రపక్షం అధికారికంగా ఎవరు లేరు తెలంగాణలో. సో ఆయన తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతల లాగా జోస్యం చెప్పడంలో క్యా హై కుచ్ కుచ్ రహీ హై క్యా అనే క్వశ్చన్ వస్తా లేదా? అక్కడే సమస్య వస్తుంది. జగన్కు కేసీఆర్కున్న మైత్రి, వైసీపీ బీఆర్ఎస్లకున్న స్నేహం అనే చర్చ రాకుండా పోతుందా? సో అందువల్ల విజయసాయి రెడ్డి ఆఖరికి కేసీఆర్ ప్రయోజనాలు దెబ్బతీస్తాడు. సో ఇప్పటికే తెలంగాణలో చర్చ నడుస్తుంది. తన ఫ్రెండ్ అయిన జగన్ కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సో విజయసాయి రెడ్డి వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ నేతలను పోలిన వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలు ఇస్తున్నాడు తెలంగాణలో విజయసాయి రెడ్డి తెలిసి తెలియక. సో అందువల్ల తెలంగాణలో ప్రభుత్వం కూలకపోవడం అనేది విజయసాయి రెడ్డి పరివిలో లేని అంశము. సో పరివిలో లేని అంశాలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ప్రశ్న. ఇక మరో ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఎందుకు పార్లమెంట్లో విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఈ 10 ఏళ్లలో బహుశా ఎప్పుడు చేసినట్టయితే మనం చదవలేదు, ఎక్కడైనా మాట్లాడచ్చేమో. సో కాంగ్రెస్ను దేనికి టార్గెట్ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకొని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది విశ్లేషించాలి. కాంగ్రెస్ పార్టీని ఏ విషయంలో టార్గెట్ చేస్తున్నాడు? విభజన చట్టము, ప్రత్యేక హోదా చట్టం లేకపోవడానికి. దీనికి కాంగ్రెస్ ఒక్కటే బాధ్యత. భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించగలిగేదా? ఈ మాట నేను చెప్పడం కాదు, సుష్మా స్వరాజ్ చెప్పింది కదా. సోనియామ్మనే కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని. కాకినాడలో తీర్మానం చేసి ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్నది బీజేపీ విధానం కాదా? సో భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో చెప్పడం లేదా? మా వల్లనే రాష్ట్ర విభజన జరిగింది, మేము సహకరించకపోతే జరిగేది లేదు అని. మరి బీజేపీని ఎందుకు తప్పు పట్టడం లేదు? ఒక్క కాంగ్రెస్ని ఎందుకు తప్పు పడుతున్నాడు విజయసాయి రెడ్డి? అంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య మీరు సమదూర సిద్ధాంతం ఎక్కడ పోయింది? గాలికి పోయింది కదా. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాది సమదూరము అని ఇప్పటిదాకా చెప్పారు కదా. అంటే మీరు క్లియర్గా నాన్ ఎన్డీఏ అలై భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏతర మిత్రపక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ అని విజయసాయి రెడ్డి పార్లమెంటు సాక్షిగా రుజువు చేశాడు. ఇది నిజం కదా. సో మీకు మీరు విభజనకు కాంగ్రెస్ను దూషించినప్పుడు, ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ను తప్పుపట్టినప్పుడు, 10 ఏళ్ళుగా ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అనకపోతే, సో దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మోడీ పట్ల భయమా భక్త? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కనుక హేమంత్ సోరెన్, మనీష్ సిసోడియా లాంటి పరిస్థితులు రాకూడదు అనే పార్లమెంట్లో మోడీని మురిపించేందుకు విజయసాయి రెడ్డి చేస్తున్న మాటలుగా మనం భావించకూడదా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎందుకంటే పార్లమెంట్లో టార్గెట్ ఎవరు? పార్లమెంట్లో కాంగ్రెస్ను టార్గెట్ చేయడం ద్వారా ఎవరిని పరచాలనుకుంటున్నారు? సో ప్రత్యేక హోదా గత 10 ఏళ్ళుగా ఇవ్వకపోవడానికి కాంగ్రెస్ కారణమా? విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదు, విభజనకు బీజేపీ కూడా కారణము. విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేకపోవడానికి బీజేపీ కూడా కారణము. విభజన జరిగాక కూడా ప్రత్యేక హోదాను చట్టాన్ని సవరించి చేర్చకపోవడానికి బీజేపీ మాత్రమే కారణము. పార్లమెంట్లో ప్రత్యేక హోదా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ తిరుపతిలో నరేంద్ర మోడీ చేసిన వాగ్దానం అమలు కాకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. సో దానికి విజయసాయి రెడ్డి బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్ను మాత్రమే ప్రశ్నిస్తే బీజేపీతో ఉన్న అప్రకటిత రాజకీయ బంధాన్ని ఇది తెలియజేయడం లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం పైన మాట్లాడని విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన 10 ఏళ్ల తర్వాత విరుచుకుపడడం ద్వారా బీజేపీ దగ్గర కావాలనే ఒక ప్రయత్నంలో భాగం కాదా? వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి
జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పైన ఆయనకు అదనంగా కోపం రావచ్చు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేర్చుకొని ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలిచ్చి తమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు తెస్తున్నాడు అన్న కోపం విజయసాయిరెడ్డికి ఉండవచ్చు. అది రాజకీయ కోపం, దానికేం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ రాజకీయ కోపాన్ని ప్రదర్శించడం ద్వారా రాజకీయ మైత్రిని, బీజేపీతో ఉన్న మైత్రిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రదర్శిస్తుంది కదా. సో అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విచిత్ర పరిస్థితి ఏంటంటే బీజేపీ ఇప్పటికీ వద్దనుకున్న తెలుగుదేశం జీవీఎల్ నరసింహారావు వాడిన పదం వాడాలంటే బీజేపీతో కలవటానికి వెంపర్లాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పరోక్షంగా అంటకాగుతోంది. వీళ్ళందరూ కలిసి ప్రత్యేక హోదా సాధిస్తాం, ప్రత్యేక హోదా రాలేదు అని మాట్లాడితే జనంకి ఏమర్థం చేసుకోవాలి? రైట్ సార్.